సిద్దిపేటలోని కోమటి చెరువు సద్దుల బతుకమ్మ సంబరాల కోసం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. పెద్ద ఎత్తున తరలివచ్చే మహిళల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు తెలిపారు. ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణకే తలమానికంగా కోమటి చెరువు అభివృద్ధి పనులను చేసినట్టుగా వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన కోమటి చెరువును బీఆర్ఎస్ హయాంలో అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కోమటి చెరువు దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. సద్దుల బతుకమ్మ పండుగ కోసం సిద్దిపేట కోమటి చెరువు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతూ ఉన్నది. ప్రస్తుతం మనం కోమటి చెరువు కట్టపై ఉన్నాం. ఒకప్పుడు ఈ కట్టని కనీసం అడుగు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఇవాళ ఒక తెలంగాణలోనే తలమానికమైనటువంటి చెరువుగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. దీని ప్రారంభానికంటే దీని రెనోవేషన్కు సంబంధించి అట్లా మాజీ సీఎం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి కేసీఆర్ ఒక ప్రారంభం చేసిన నేపథ్యంలో దాని తర్వాత 2004లో ఇక్కడ స్థానికంగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హరీష్ రావు, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు దీన్ని పట్టుబట్టి దీన్ని ఒక అద్భుతమైనటువంటి చెరువుగా తీర్చిదిద్దడంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు కల్పించి దీన్ని ఒక అద్భుతమైనటువంటి పార్కుగా దీన్ని ఒక అద్భుతమైనటువంటి చెరువుగా రూపొందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా కోమటి చెరువు వద్ద సద్దుల బతుకమ్మ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్సు, అట్లాగే వైస్ చైర్మన్ కనకరాజు, అట్లాగే మున్సిపల్కి సంబంధించిన కమిషనరు, సిబ్బంది, కౌన్సిలర్లు, స్థానికంగా ఉండేటువంటి కౌన్సిలర్లు వీళ్ళంతా కలిసి ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ చెరువు ఎట్లా మారింది, ఎట్లా దీన్ని రూపుదిద్దారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి రాయనర్స్ గారు, మీరు చెరువును తీర్చిదిద్దడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు గత 20 సంవత్సరాల కాలంలో. ఏం జరిగింది ఇక్కడ అసలు? ముఖ్యంగా ఈ కోమటి చెరువు అనేది 20 సంవత్సరాల కంటే ముందు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ఒక కోమటి చెరువును కోటి అందాలతోటి తీర్చిదిద్దాలనే కోరిక ఉండేది. సరే, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఒడిదొడుకుల మధ్య అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు 94-95 ప్రాంతంలో దీనికి ఒక 25 లక్షల రూపాయలు ఏసీడీపీ నిధుల నుంచి ఆనాడు ఆయనకున్నటువంటి వెసులుబాటుతోటి 25 లక్షలతోటి ఈ బండు ఫస్ట్ ప్రారంభించడం జరిగింది. బండు ఏర్పాటు చేసిన తర్వాత కూడా అనేక సార్లు దీన్ని ఒక టూరిజం ప్లేస్గా, ఒక ఆహ్లాదకరమైన ప్లేస్గా తీర్చిదిద్దాలనే కోరిక కేసీఆర్లో బలంగా ఉండేది. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు నిధులు రాక చాలా ఇబ్బందులు అయ్యాయి. కానీ 2004లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆనాడు మనం ఉన్నప్పుడు దీన్ని మరింత తీర్చిదిద్దాలని హరీష్ రావు గారు ఆనాడు కేసీఆర్ ఏదైతే కలగన్నాడో కోమటి చెరువు కోటి అందాలతో తీర్చిదిద్దాలని కలను నిజం చేయాలనే ఒక పట్టుదలతోటి, ఒక కార్యదీక్షతోటి దీన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి ఫస్ట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాట్లాడి దీన్ని అంతా బండును వెడల్పు చేసి ఈ బండును ఒక ఫస్ట్ అయితే బండు తయారు చేద్దామనే ఉద్దేశంతో 60-70 ఫీట్ల బండును తయారు చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తోటి. అదేవిధంగా అప్పుడు ఉన్నటువంటి గీతారెడ్డి కూడా సహకారం అందించింది. ఎందుకంటే అప్పుడు మనం పొత్తులో ఉన్నాం కాబట్టి టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు ఒక 4 కోట్ల రూపాయలతోని టూరిజం డిపార్ట్మెంట్ వారు కూడా దీని బిల్డింగ్ కానీ టూరిజం శాఖ కానీ ఇదంతా కూడా చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే కలగన్నమో ఆ కోమటి చెరువును మాత్రం మంచిగా చేయాలనేది కేసీఆర్ గారిలో ఉన్నటువంటి తపన దీన్నంతా కూడా సుమారు అంటే 50 కోట్ల రూపాయల దానికి ఖర్చు పెట్టడం జరిగింది. 50 నుంచి 60 కోట్ల రూపాయల దానికి ఇటు నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇటు సస్పెన్షన్ బ్రిడ్జి కావచ్చు, బండ్ కావచ్చు, ప్రతి విషయంలో కూడా దీన్ని రోజు పర్యవేక్షించి మంత్రిగా ఉన్నన్ని రోజులు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఎప్పటికప్పుడు వాకప్ చేసి దీన్ని కోమటి చెరువు మనం ఏదైతే కలగన్నామో ఆ కోమటి చెరువు ఉండాలనే ఉద్దేశంతో సార్ నిరంతరం దీన్ని ఎప్పుడైతే అభివృద్ధి చేస్తూ ఉన్నామో దాన్ని నిరంతరం మానిటరింగ్ చేసి ఇటు అధికారులు, ఇటు రాజకీయ నాయకులు, చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్స్కు, మన ఉన్నటువంటి కౌన్సిల్ కావచ్చు, ఎప్పటికప్పుడు దీన్ని అందంగా తీర్చిదిద్దాలని ఒక కోరిక ఉండేది. నిజంగా కూడా ఇవాళ సిద్దిపేట ప్రజల ఏదైతే కోరుకున్నారో దాన్ని కేసీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారు నిజంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్గా ఉన్నా కాబట్టి ఇంత జరిగిందంటే కూడా నెక్లెస్ రోడ్ కావచ్చు,
సస్పెన్షన్ బ్రిడ్జి కావచ్చు, అదేవిధంగా డైనోసార్ పార్క్ కావచ్చు, అటు పార్కింగు, అదేవిధంగా సింథటిక్ నైట్ గార్డెను, ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు ఏదైతే టూరిజంకి సంబంధించి కావచ్చు, ఇటు స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, ఇటు ఆటలకు సంబంధించి కావచ్చు, ప్రతి విషయంలో కూడా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. ముఖ్యంగా కోమటి చెరువు మత్తడి దుంకాలంటే మత్తడి దుంకినప్పుడు ఇక్కడికి రాకపోయేది. దానికి కూడా బ్రిడ్జి కట్టి ఈ మత్తడి దుంకినప్పుడు ఈ కాలువ ద్వారా ఇటు ఎర్ర చెరువు కావచ్చు, మన నర్సాపూర్ చెరువుకు నీళ్ళు ఏదైతే అందిస్తూ ఉన్నామో ఈ కాలువ కట్టడం ద్వారా ఈజీగా ఈ ప్రాంతం అంతా ముప్పు ఉండకుండా, ఇది శ్రీనగర్ కాలనీ, శ్రీనివాస్ నగర్, ఇవంతా ముప్పు ఉండొద్దనే ఉద్దేశంతో ఈ కోమటి చెరువులో అభివృద్ధిలో భాగంగానే ఈ కాలువ కూడా నిర్మాణం చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ అడ్వెంచర్ కూడా అడ్వెంచర్ పార్క్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలకు, ఈ జిల్లా వాసులకు రాష్ట్రంలో నిజంగా కూడా గత 5-10 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి దీన్ని ఆహ్లాదించి చూసి ఆనందించి కేసీఆర్ గారిని, ఇటు హరీష్ రావు గారిని, చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు చాలామంది అభివృద్ధి చేయాలని చూసి ఇటు కోమటి చెరువు మాదిరిగా మా ప్రాంతం అభివృద్ధి చేయాలి, మా ప్రాంతం అభివృద్ధి చేయాలని చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని నిజంగా కూడా వీక్షించిపోయిళ్ళు. దానికి కూడా నిజంగా కూడా మాకు చాలా సంతోషం అనిపించేది. అంటే మనం మనకే తెలియలేదు, కానీ ఇంత అభివృద్ధి జరిగిందనేది ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు. మనం నిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసినందుకు అటు గౌరవ కేసీఆర్ గారు, ఇటు హరీష్ రావు గారికి నిజంగా కూడా ధన్యవాదాలు. అమ్మ, ఈ బతుకమ్మ సందర్భంగా ఏమేమి చేయబోతున్నారు, ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు? సిద్దిపేట ప్రాంతంలో మేము చిన్నగా ఉన్నప్పటి నుండి కోమటి చెరువు ఉండేది. కాకపోతే ఇంత ఎక్కువ ఆడేవాళ్ళు కాదు. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుండి బతుకమ్మ పండగ అంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహం. బతుకమ్మ అంటే మనం కూడా ఆడాలి, మనం కూడా పోవాలి అనే ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కోమటి చెరువు కావచ్చు, ఎర్ర చెరువు కావచ్చు, ప్రతి చిన్నపిల్లలకు కూడా ఉత్సాహం వచ్చేసింది. ఇప్పుడు మన ఈ కోమటి చెరువు అనేది ట్యాంక్ బండ్ లాగా అయిపోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరికి ట్యాంక్ బండిని ఊహించుకొని మన కోమటి చెరువుకి రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నిన్న ఒక ఆమె మాట్లాడడం జరిగింది, కేసీఆర్ సార్ వచ్చినప్పటి నుండి మేము బతుకమ్మ సంబరాలు చేసుకున్నాం కానీ ఇంత బాగా జరిగేది కావు అప్పుడు. ఇప్పుడు మన హరీష్ రావు, కేసీఆర్ గారు ఉండుట్లనే ఈ బతుకమ్మ అనేది పెద్ద హైలైట్ అయ్యింది అని నిన్న చెప్పడం జరిగింది. ఆమె కొండ సురేఖ కూడా మొన్న అన్నది, ఏమన్నదంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకి డిస్కో డ్యాన్సులు చేసిండనేది. ఆమె ముఖానికి తెలుసో తెలియదు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అనేది, తెలంగాణ ప్రజలు అనేది బతుకమ్మ సంబరాలే చేసుకుంటారు. వాళ్ళకు తెలియక వాళ్ళు డిస్కో డ్యాన్సులు చేసేటోళ్ళు వాళ్ళు. ఇక్కడ మా ప్రభుత్వం అనేది బతుకమ్మ సంబరాలే చేసుకుంటాం. మా హరీష్ రావు గారు కావచ్చు, మా కేసీఆర్ గారు కావచ్చు, మా తెలంగాణ వచ్చిన తర్వాతనే బతుకమ్మ అనేది వాళ్ళకు కూడా తెలిసింది. అంతకుముందు వాళ్ళకి బతుకమ్మ తెలియదు. మొన్న బతుకమ్మ సంబరాలు వాళ్ళు కూడా చేసుకున్నారు కానీ వాళ్ళకి బతుకమ్మ పేరవడమే రాదు. వాళ్ళకి మా కోసం వాళ్ళు అనుడు అనేది వాళ్ళకు తప్పు అనేది నేను చెప్తున్నా సార్. మీరు చెప్పండి, ఏర్పాటు ఎట్లా? ముఖ్యంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుస్తూ ఈ సిద్దిపేట కోమటి చెరువుకు సంబంధించిన డెవలపింగ్ ఏదైతున్నదో కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా పాలక వర్గం, మా మున్సిపల్ కౌన్సిలర్ కానీ, చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది, కమిషనర్ గారు, అలాగే ఆ ఏఈలు, ఆ డిఈ మేడం, ఇతర ఇంజనీరింగ్ విభాగం, అదేవిధంగా టౌన్ ప్లానింగ్కి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరి కృషి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఈ ఊడ్చేటోళ్ళు కానీ, చెట్లు ట్రిమ్మింగ్ చేసేటోళ్ళు కానీ రోజు సిద్దిపేట పరిసర ప్రాంతాలలో నీట్గా ఎట్లయితే ఉంచుతారో అంతకు డబల్ సిద్దిపేట పట్టణానికే తలమానికమైన ఈ కోమటి చెరువును సుందరంగా తీర్చిదిద్దడానికి రాత్రింబవలు చైర్పర్సన్ మంజులా రాజనర్స్ గారు, అదేవిధంగా మా వెన్నుంటి ప్రోత్సహించిన హరీష్ రావు గారు ఆ కృషితోనే ఇవాళ సిద్దిపేట ప్రజలు మంచి వాతావరణంలో పండుగ చేసుకుంటుర్రు. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ మంజులా రాజనర్స్ గారు, వైస్ చైర్మన్ కనకరాజు గారు, అట్లాగే స్థానిక కౌన్సిలర్ సాయి, వీళ్ళంతా చెప్తున్న విషయం. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, కోమటి చెరువు.